మరొకసారి ప్రయిస్తల నిజంగా ఈ విధంగా సిలువను గూర్చిన వార్త అది నశించుచున్న వారికి వెరితనం, కానీ మనకైతే అది దేవుని శక్తి. నిజంగా సిలువ ద్వారానే మనం శక్తి పొందుకున్నాం అని మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా మనం యేసుప్రభు వారి సిలువ మరణం యొక్క ధ్యానము మనం చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి మనకు ఎక్కువగా తెలిసిన విషయాలే. మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మన మానవులం కాబట్టి. మానవులం సహజంగా ఏంటంటే మర్చిపోతూ ఉంటాం. అంటే గుర్తున్నప్పటికీ ఒకసారి చెప్పగానే నిజమే కదా అనిపిస్తుంది. మనం పిల్లలకు కూడా మాటి కొన్ని విషయాలు రిపీటెడ్గా చెప్తూ ఉంటాం. కొన్ని విషయాలు ఎందుకంటే ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకోవాలంటే రిపీటెడ్గా చెప్తూ ఉంటాం. అదే యేసుప్రభు యొక్క సిలువను కూర్చిన మాటలు. నిజంగా ఇది శుభ శుక్రవారము, మనకు మంచి శుక్రవారమే, చాలా సంతోషకరమైనది. ఎందుకంటే ఈ సిలువ మనకి రక్షణ తెచ్చింది. నిజంగా ఇది చాలా మనకు పాపక్షమాపణ తెచ్చింది. నిజంగా ఆంటీ చెప్పిన మొదటి మాటలో క్షమాపణ కనిపిస్తుంది, రెండో మాటలో మోక్షం అని మనం చెప్పుకోవచ్చు, మూడో మాటలో కరుణ వస్తుంది, నాలుగో మాటలో కుటుంబ బాధ్యత ప్రభు ఏ విధంగా చేశాడు, ఐదో మాటలో ఆయన యొక్క పరిత్యాగం ఏ విధంగా జరిగింది, ఆరో మాటలో ముగింపు, ఏడో మాటలో ఆయన యొక్క నమ్మకం. నిజంగా ఇవన్నీ కూడా ప్రభు మనకు మాదిరిగా ఉంచిపోయినాడు. నిజంగా మనకు మంచి శుక్రవారం, మనకు పరలోక రాజ్యం ఇచ్చిన అది రక్షణ కలుగజేసిన వారం. అది ప్రభు మన కోసం ప్రాణం పెట్టి లోకంపై, పాపంపై, శరీరంపై, సాతానుపై ఆయన విజయము పొంది, మీరు కూడా నా రక్తాన్ని ఆశ్రయించండి, ఇదిగో నా చివరి బొట్టు వరకు నా రక్తాన్ని కారుస్తున్నా, ఆ యొక్క ప్రతి రక్తపు బొట్టులో కూడా శక్తి ఉంది అనటానికి దేవుడు నిజంగా అంత తీవ్రంగా సిలువ యొక్క మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరు ప్రభుని సిలువ వేయలేదు. ఇంకా పిలాత్ అన్న దగ్గర కూడా పిలాత్ ఏమంటే, నువ్వు చెప్పు, నువ్వు నాతో మాట్లాడు, నాకు ఉత్తరం ఇయ్యి, నేను నిన్ను సిలువ వేయకుండా ఆపగల శక్తి నాకుంది, సిలువ నేను వేయించగలను, వేయకుండా ఆపగలను అంటే ప్రభు వారు అంటారు, నువ్వు పైనుంచి అధికారం ఇస్తే తప్ప సిలువను ఎవరు కూడా నా ప్రాణాన్ని అంటే సిలువకు అప్పచెప్పని ఆపలేరు అని ప్రభు వారు ఉత్తరం ఇస్తాడు. నిజంగా ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఎవరి కోసం? తన బిడ్డల కోసం. ఎవరు ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు, అక్కడే మనకు నిజమైన తండ్రి ఎవరో అర్థమవుతుంది. ఈ లోకం అంతటి గురించి, ప్రపంచం అంతటి గురించి ఏ భేదము లేకుండా అందరి కొరకు ప్రాణం పెట్టారు. చెప్పాలంటే అంటే శత్రువుల కొరకు ప్రాణం పెట్టాడు. నిజంగా అంటే శత్రువులు క్షమించటంతో ఆయన శత్రువులు ప్రాణం పెట్టాడని మనకు అర్థమవుతుంది. నిజంగా అంటే చిత్రహింసలు పెట్టి ఎగతాళి చేసి గేలు చేసి అంటే ఫస్ట్ హేరోద్ దగ్గరికి, తర్వాత పొత్తు పిలాతు దగ్గరికి, వీళ్ళ దగ్గరికి కోర్టులు, ఈ కోర్టుల దగ్గర నుంచి ప్రభు కోర్టులు తిరుగుతా 4 కోర్టులు తిరిగాడు. అన్న, కయప, సన్హెరీబు సభ, హేరోదు, పొంతి పిలాతు, ఈ 4 కోర్టుల్లో తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా నిజంగా చాలా భయంకరం. నిజంగా ప్రభువుని సిలువ వేయటం చాలా అంటే మనం సునాయాసంగా మనం చెప్పుకునే విషయం కాదు ఇది. అంటే మనకు సంతోషం ఇచ్చిన దినం, రక్షణ ఇచ్చిన దినం ఆనందకరమైంది. కానీ ఆ మాటలు గుర్తు చేసుకొని ప్రభు యొక్క సిలువని, ఆ సిలువలో ఆయన రక్తం కార్చిన విధానం కానీ, మేకులు కొట్టించుకున్నప్పుడు ప్రభు ఎంత బాధపడి ఉంటాడో అని కానీ ఊహించుకుంటే మాత్రం అది మనకి ఊహకి అందనిది ఆయన సిలువ కార్యం. అది అసలు భరించరానిది. అది అంటే ఆయన ఒక మానవుడిగా, సంపూర్ణ మానవుడిగా, దైవ కుమారుడిగా ఆయన భూమి మీద ప్రాణం అర్పించాడు. అందుకంటే నువ్వు దేవుడు కాబట్టి సహించుకున్నావు అని ఎవరు నిందించుకున్నట్లుగా, ఎవరు కూడా అనుమానించకుండా ప్రభు సంపూర్ణంగా మానవుడిగా భూమి మీద జన్మించి నిజంగా మానవుడిగా జీవించి ఆయన అన్ని రకాల బాధలు అనుభవించినాడు. నిజంగా ఆయన చిన్నప్పుడే ఆయన యొక్క రక్తము చిందించబడింది. 8 రోజులకి ఆయన్ని సున్నతి చేయించినారు యూదుల ఆచార ప్రకారం. అప్పుడు ఆయన రక్తం చిందించబడింది. ఇంకా చూస్తే గెత్సేమనీలో ఆయన మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటే చెమట రక్తంగా మారి అంతగా ప్రార్థన చేశాడు. అంటే దేవుడు ఎంత తీవ్రంగా ప్రార్థన చేసుకొని ఉంటాడు, ఎంత తన శక్తిని అంతా ఉపయోగించుకొని ఉంటాడు అని అనుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ప్రభు నిజంగా ప్రభు ప్రేమ మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. నిజంగా ప్రభుని మనం ఇంకా విడిచి ఉండలేం అన్నంతగా మనకు ప్రభు ప్రేమ మనల్ని గుర్తు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా
ప్రభు మనకు మాదిరిగా ఉండిపోయినాడు. అంటే మనమంటే అంత ప్రేమ యేసయ్యకి. ఇప్పుడు ఆంటీ కూడా చెప్పినారు ఎంత ప్రేమ అని. అంటే శత్రువుల్ని క్షమించు అనలేదు దేవుడు. అట్లా అనంటే అప్ప శత్రువుని క్షమించొద్దు అనలేదా అని మనం సంతోషపడతామేమో. శత్రువుని క్షమించి ప్రేమించు అన్నాడు ప్రభు. అంతటితో ఆగిపోలేదు. ఏదో శత్రువుని క్షమించమంటే ఆ క్షమించినప్పుడు ఇంకెప్పుడు నా కంటికి కనపడద్దు అంటే ఈజీ. కానీ శత్రువుని క్షమించి వాళ్ళని ప్రేమించటం అంటే ఇంకా హృదయంలో నుంచి రావాలి. అది కపట ప్రేమ రాకూడదు. ప్రభువు ప్రేమించినట్లుగా ప్రేమించటం అది సవాల్గా దేవుడు మనకు చేసినాడు. ముందు కూర్చొని మొఖాలు లేసి వాళ్ళు మొఖాన్ని ఉమ్మేసి గుద్ది నిన్నెవరు కొట్టారు, నిన్నెవరు ఉమ్మేశారు అన్న వాళ్ళని ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళని క్షమించు అన్నారంటే అంత మాదిరి చూపించాడు యేసయ్య మనకి. నిజంగా ఒక మాట అంటే చాలా రోజులు గుర్తొస్తుంది మనకి. అట్లా అంత మాదిరిగా ప్రభు మనకి ఉండిపోయినారు. నిజంగా అది ఆయన సిలువ అంటే. సిలువ అనేది అది సామాన్యమైనది కాదు. ఏదో మనం అంటే గబగబా చెప్పేసుకొని ఆశామాషగా కాదు. ఇప్పుడు మనకు అందరం మాట్లాడాలి కాబట్టి నేను తొందరగానే ముగిస్తాను. కాబట్టి ఈ విధంగా నిజంగా ప్రభుని సిలువ వేయటం అనేది మనకి రక్షణగా ప్రభువారు మనకు ఇచ్చినారు. నిజంగా ఆ విధంగా పిలాతుకి దేవుడు భయం పెట్టినాడు. పిలాతు భార్య ద్వారా. పిలాతు భార్య కూడా నీతిమంతుడు అని చక్కటి సాక్ష్యం ఇచ్చింది. ఆయన పాపం లేని వాడుగా మన కోసం మనుష్య కుమారుడుగా. నేను మనుష్య కుమారుడిని అన్నందుకు అంటే మనుష్య కుమారుడు అంటే యూదులు లెక్కలు. ఎందుకంటే మెస్సియా, నువ్వు మెస్సియావా, మాకు రాబోయే మెస్సియా ఉన్నాడు అని వాళ్ళు నమ్మలేదు. అందుకు వాళ్ళకు పగబెట్టుకున్నారు. యూదులకు రాజు అంటే నువ్వు మాకు రాజువా అని కోప్పడ్డారు. వీటన్ని రీజన్స్ తోటి ప్రభువుని సిలువ వేసినారు. నిజంగా ఈ నేరారోపణలు మోపినారు. అందుకే సిలువ వేసినప్పుడు పిలాతు రాసిస్తాడు గ్రీకు భాషలో, హీబ్రూ భాషలో, రోమన్ భాషలో 3 భాషల్లో అర్థమయ్యేలాగా పైన సిలువకు పైగా ఏం రాస్తాడంటే పిలాతు యూదుల రాజు నజరేయుడైన యేసు అని రాస్తాడు. అప్పుడు యూదులకి భాష వచ్చు కాబట్టి, హీబ్రూ భాష వచ్చు కాబట్టి వాళ్ళు అన్నారు ఇట్లా రాయొద్దు, యూదులు రాజుగా చెప్పుకున్న రాజు అని రాయండి. అంటే నేనేదో ఒకటి రాశాను, మీరు తీసుకుపోయి పెట్టండి అన్నారండి పిలాతు. ఆ విధంగా నిజంగా ప్రభువారు అంతగా అంటే నిష్కారణంగా ఒక గజ దొంగ కంటే హీనంగా చూసినారు. బరబ్బా కంటే హీనంగా చూసినారు. బరబ్బా బందిపోటు దొంగ, నరహత్యలు చేసేవాడు, దొంగతనాలు చేసేవాడు. ఇంత సామాన్యమైన దొంగతనాలు కాదు, చిన్న చిన్న వస్తువులు దొంగతనాలు కాదు, బంగారం విలువైనవి. అట్లాంటి దొంగ, అటువంటి దొంగను విడిపించమని ప్రభువుని సిలువ వేయమన్నారు. అయితే ప్రభువారు నిజంగా ఆ సిలువకే తనను తాను అప్పగించుకున్నారు. లేఖనాలు నెరవేరినట్లుగా ప్రతి మాటను కూడా ప్రభువు మాట్లాడటం జరిగింది. నిజంగా ఈ 7 మాటల్లో 3 మాటలేమో మనుషులతో మాట్లాడారు ప్రభువారు, 3 మాటలేమో తండ్రితో మాట్లాడినారు ప్రభువారు. ఒక మాట ఏమో ప్రభువారు అంటే అది కన్ఫర్మేషన్గా లాస్ట్ మాటగా మాట్లాడారు. తండ్రి నా ఆత్మను సమాప్తము అనే మాట. నిజంగా ఇవన్నీ కూడా ప్రభు మనకి లేఖనాలు నెరవేరున్నట్లుగా మాట్లాడుతూ వచ్చినారు. అన్ని ముందుగానే ఏమైతే ప్రవచనాలు యెషయా గారు కానీ దావీదు గారు కానీ కీర్తనల్లో ఏవైతే ప్రవచించినారో అవన్నీ కూడా లేఖనాల నెరవేర్పు జరిగిపోయింది. నిజంగా అంత గొప్ప ప్రభు మన ప్రభు అంటే ఆషామాషాగా లేదు. ఆయన మరణం రుజువులతో సహా బైబిల్లో లిఖించబడింది. అయినప్పటికీ నమ్మలేకపోతే మనం ఏం చేయాలి. ఈ 2వ మాటగా ఏమిటంటే యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. నిజంగా ఈ మాట దొంగ ఏమని పలికంటే దొంగ అంటే మార్కు సువార్త నేను అన్ని చూపించాను, టైం లేదు కాబట్టి. మార్కు సువార్తలు ఏమైతుంటుందంటే దొంగలు 2 కూడా దేవుని దూషించిరి, దొంగలు దేవుని దూషించిరి అని ఉంటుంది. అంటే మొదట 2 దొంగలు కూడా దూషించుంటారు ప్రభువుని. ఈయన మనతో అంటే వాళ్ళతో సమానమనో ఆయన కూడా ఒక దొంగ అనుకున్నారో ఏమో తెలియదు, కానీ వాళ్ళు దూషించినారు. అయితే ఒక దొంగ మాత్రము ఎరిగి పశ్చాత్తాపరే ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు. అంటే చాలా మంది
అంటే పక్కన దేవుని బిడ్డ నిలబడి ఏడ్చటము, బాధపడటము, ప్రభు వాళ్ళని క్షమించటము, ఇవన్నీ గమనించాడు. ఆ దొంగ ఖచ్చితంగా చూసుంటాడు. చూసి అనుకుంటాడు, అదే ఈయన ఎంత సహించుకుంటున్నాడు, ఎంత ఓర్చుకుంటున్నాడు, ఎంత మంచి వాడు అని దేవునిగా గుర్తించినాడు రెండవ దొంగ. అందుకే అంటాడు, తండ్రి నీ రాజ్యముతో అని ఉంటుంది కింద, మనకు ఫుట్ నోట్లో ఉంటుంది. నీ రాజ్యములో కాదు, నీ రాజ్యముతో అని ఉంటుంది. అని 2 అని నెంబర్ వేసి కింద రాసి ఉంటుంది బైబిల్లో. నీ రాజ్యముతో. ప్రభు గురించి తెలుసు, ప్రభు వెళ్తాడు మళ్ళీ తిరిగి వస్తాడు అనుకున్నాడు ఈ దొంగ. అనుకొని, ప్రభు నువ్వు మళ్ళీ నీ రాజ్యంతో వస్తావు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అంటే అప్పటి వరకు కాదు అన్నట్టుగా ప్రభు అంటాడు, అంటే నేడు అంటే ఈ రోజే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఈ రోజే ఉంటావు. ఎందుకంటే ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పచెప్పగానే ఆయన ఆత్మ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏకమైపోయి ఆయన సింహాసనం మీద ఉంటాడు. తండ్రితో పాటు ఈ ఆత్మ దొంగను కూడా తీసుకొని అక్కడ పెడతాడు దేవుడు. అందుకే అన్నాడు దేవుడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకంటే పరదేశం అంటే అది చెరగా తీసుకుని పోయాను కదా. పాత నిబంధన భక్తులందరికీ ఎందుంటారు, ప్రభు శిలువ మరణంతో వారికి కూడా రక్షణ వచ్చినట్లుగా వారిని చెరగా తీసుకొని పట్టుకొని పోయి మధ్యాకాశంలో ఆయన పెట్టడం జరుగుద్ది. కాబట్టి ఈ విధంగా దొంగ మార్పు చెందటం మనం గమనిస్తాం. నిజంగా గ్రహించాడు, ప్రభు వైపు చూచినప్పుడు ఏ విధంగా పాప క్షమాపణ కలుగుద్దు అనేది కూడా మనం చూస్తాం. నిజంగా మత్తయి కూడా, అంటే మన కరుణామయిలో కూడా చూపిస్తారు. నేను చదువుకునే దినాల్లో చూసిన కరుణామయిలో కూడా పోతా ఉంటే ప్రభుని చూడగానే ఏదో ఎగ్స్ ఏమో చేతులు గుడ్లు ఉంటాయి, అవన్నీ కింద పడిపోయి పగిలిపోతాయి అన్నమాట. అంటే పూర్తిగా మారిపోయి ప్రభా అంటాడు. అంటే నిజంగా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని యెషయా గ్రంథంలో ఉన్నట్టుగా ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు దేవుని ముఖాన్ని చూడగానే కనబడతాయి. ఆ విధంగా దొంగ ఆయన వైపు చూచి అడుగుతాడు, తండ్రి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ప్రభువుని చూడగానే ఆయన ముఖములో నేనెంత దోషిని, ఈయనెంత నిర్దోషి అనేది ముఖాన్ని తేరి చూసినప్పుడు కనిపిస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, నా వైపు చూచి రక్షణ పొందండి అంటాడు ప్రభువారు. నిజంగా ఇవన్నీ కూడా మనము గమనించుకోవచ్చు. కాబట్టి ఆ దొంగ నిజంగా ఎరిగి ప్రభు వైపు చూచినప్పుడు తన దోషిని, ప్రభు నీతిమంతుడు అని ఎరిగాడు ప్రభు ముఖములోకి. అందుకే మనం ప్రభు వైపు మాత్రమే చూడాలి. నా ద్వారానే తప్పేవాడు పరలోక రాజ్యం చేరడు అని దొంగ ద్వారా నిరూపించాడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే పరలోక రాజ్యము నేను ఇచ్చేవాడిని, నా ద్వారానే నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. నేను క్షమించగల వ్యక్తి దేవుడును నేనే, క్షమిస్తాను, పరలోక రాజ్యం ఇస్తాను. ఇది ఎవ్వరూ చెప్పలేరు. పరలోక రాజ్యానికి వెళ్తావా అంటే వెళ్తాను అని కూడా ఎవరు చెప్పలేరు. కానీ ప్రభువారు మాత్రము నేను క్షమిస్తా, నీ పాపాలు క్షమించబడినవి. ఇవి కూడా వాళ్ళకి తప్పుగా కనిపించిన యూదులకి, ఈయన పాపాలు క్షమిస్తాడంటే ఈయనెవరు అన్నట్లుగా. ఆయన పాపాలు క్షమించే దేవుడు. నేను పాపాలు క్షమించి నన్ను పరిపెత్తుకుని లేచినాడు అంటాడు ప్రభు. పాపాలు క్షమించే దేవుడు ఆయన. దొంగ పాపాన్ని క్షమించాడు ఆయన చూచినప్పుడు, ప్రభువుని చూచినప్పుడు ఆయన ప్రభుని నీతిమంతుడుగా అప్పుడు కనిపించి, నేనెంత దొంగని, నేను ఎటువంటి పనులు చేశా, అనవసరంగా ఈయన సిలువేశారు, ఈ నిర్దోషిని సిలువేశారని ఆయనకు నీతి ఆయన ముఖంలో కనిపించింది. ఆయనకు దీనత్వం మా ముఖంలో కనిపించింది. ఆయనకు క్షమాపణ హృదయం, క్షమా గుణము ఆయన ముఖంలో కనిపించింది. నిజంగా దొంగ ఆ విధంగా మార్పు చెంది పశ్చాత్తాపడి ప్రభువుని విశ్వసించటం. నిజంగా అందరూ కూడా అంటే చాలా మంది కొన్ని మానుకోలేక నీ సిలుమిన దొంగలాగా ప్రభుని చేరుకుంటా అంటే మాత్రం అది చాలా రాంగ్ 100%. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా లోబడిన వారు మరి తెలుగు లేకుండా హఠాత్తుగా నాశనం అగుననుంది. చెప్పిన వాళ్ళకి ఇవ్వడు ఆ ఛాన్స్ దేవుడు. ఇతనికి ఏంటంటే ఇతనికి ఇంకా పూర్తిగా తెలియదు ప్రభువు గురించి, కాబట్టి ఆయనకు ఆ ఛాన్స్ దొరికింది బాప్తిస్మం లేకున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోవలసిన వారే. అలాగైతేనే మనకి పరలోక రాజ్యం. నిజంగా
దొంగకున్న విశ్వాసం, నిజంగా రక్షణ, ప్రభు నన్ను క్షమిస్తాడు, ఈ రాజ్యం ప్రభు రాజ్యం నాకు ఎన్ని విషయాలు గ్రహించినాడు దొంగ. నిజంగా విశ్వాసం ద్వారా కృప ద్వారానే మనం రక్షించబడతాం అనేది కూడా నిరూపించుకున్నాడు సిలువలో ప్రభువారు. ఆయన కృపనిచ్చే దేవుడు, ఆయన కృపకు మాదిరి చూపించినాడు. ఆయన బందిపోటు దొంగ మీద దయ చూపించినాడు ప్రభు. ఎందుకు దూషించినప్పటికీ తిరిగి క్షమించమని అడగగానే క్షమించే దేవుడని ఆయన రుజువుపరుచుకున్నాడు. నిజంగా పశ్చాత్తాపడితే ప్రభు ఎంత కృప చూపిస్తాడో అనేది అక్కడ చూపించుకున్నాడు ప్రభు నిజంగా. కాబట్టి అందరికీ ప్రభు ఇచ్చే సందేశం ఇది. ఆయనతో పాటుగా మనం ఉంటాను వాగ్దానం ఇచ్చినాడు దొంగకి. ఆ విధంగా దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడని, ఆయన క్షమించే దేవుడని దొంగ ద్వాకిచ్చిన మాట ద్వారా మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రభువారు కూడా లేఖనాలు నెరవేరబడినట్లుగా అన్ని కూడా నెరవేర్చుకుంటూ వచ్చినాడు. లోక 23:46 మనం చదివినట్టుగా ఆత్మ తండ్రి సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు దొంగ కూడా అక్కడ ఉంటాడు అన్నట్లుగా వాగ్దానం ఇచ్చాడు. ఎఫెసీ 4:8 ప్రకారంగా కూడా ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహిస్తారని చెప్పబడిన మాట ప్రకారంగా కూడా ఆయన శిలువ మరణం తర్వాత చెరగా పట్టుకొని పోవటం జరిగింది. నిజంగా ఈ విషయాలన్నీ మనం ధ్యానించుకున్నట్టు ప్రభువుని గురించి చాలా పస్కా బలి పశువు అయిపోయినాడు ప్రభు. ఒక పశువుని బలిస్తే ఎట్లాగో అలాగా ప్రభు బలి అర్పణగా అర్పించబడ్డాడు. ఒక పశువునన్నా అసలు అట్లే ఒక్కసారి గొంతుని టక్మని కట్ చేస్తారేమో కానీ ప్రభు నిజంగా చిత్రహింసలు పెట్టేస్తున్నారు. నిజంగా గాజు పెంకులతోటి, ఆ సీసా పెంకులతోటి అవన్నిటిని కూడా ఆ కొంకి తయారు చేసి అదే కొరడా తయారు చేసి అందరిలాగా అంటే అట్లా కొట్టేట తీయటం కాదు, ప్రభువుని రౌండ్గా తిప్పారంట ఆ కొరడాతో. అంట మొత్తం ఇట్లా చీల్చుకొని వస్తుంది. అందుకే ఆయన్ని స్వరూపము సొగసు లేదు. యెషయా 53 మొత్తం చదివితే మనకు అంత అర్థమవుతుంది. స్వరూపం సొగసు లేదు, ఎవరు అసలు గుర్తుపట్టలేదంట, ఎవరా ఈయన అని చూశారంట అంతగా ప్రభు. అందుకే నేను అనుకుంటా అంత ఘోర మరణం పొందబట్టే ఆ రక్తానికి యేసు ప్రభు వారి పరిశుద్ధతతో పాటు ఆ రక్తం యొక్క విలువ, అంత శ్రమల ద్వారా ప్రభుకి ఆ రక్తానికి వచ్చిన శక్తి అటువంటిది. అందుకే మనం యేసే రక్తం సిలువ రక్తం చేయమంటే సాతాను గడగడలాడతాడు ప్రభు రక్తం అంటే. నిజంగా అటువంటి ప్రభు అంత గొప్ప త్యాగం అది, సిలువ త్యాగం. నిజంగా గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, అనేకులు గొప్ప భాగ్యం మనం కలిగి ఉన్నాం. ఎన్నో విషయాలున్నాయి కానీ మనం చెప్పలేం, ఒక మాటతో ఎక్కువ టైం అయిపోకూడదు. ఈ విధంగా దేవుడు పస్కా గొర్రెపిల్ల యొక్క క్రమాన్ని జరిగించాడు. అవన్నీ కూడా మనము ఇప్పుడు ఈ మాటతో చెప్పలేం కాబట్టి ప్రభు చిత్తమైతే ఇంకొక సందర్భంలో చెప్పుకోవచ్చు. నిజంగా ఈ మాటలన్నీ కూడా 9 గంటల నుంచి ప్రభు 3 గంటల వరకు ఎందుకు వేశారు అనే మాటలు కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ తర్వాత మనం అవన్నీ చూడవచ్చు. నిజంగా అక్క కూడా చెప్తానన్నారు కాబట్టి అవి నేను చెప్పను, గ్లోరియాకి చెప్తాన్నారు ఆ టైమింగ్స్ అని. కాబట్టి మిగతా వాళ్ళ సమయం దొంగిలించకూడదు. కాబట్టి ఈ విధంగా ప్రభు క్షమించే దేవుడని మొదటి మాట ద్వారా విన్నాం. రెండో మాట ద్వారా కూడా ఆయన మనకు క్షమాపణ మాత్రమే కాకుండా పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు. నిజంగా ఎప్పుడు అడిగితే అప్పుడు వెంటనే క్షమించి ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అని కూడా మనము రెండో మాట ద్వారా చూసుకున్నాం. ఆ విధంగా ప్రభువుని మనము ప్రభు వైపు మాత్రమే చూడాలి, ప్రభు వైపు మనము దృష్టి నిలపాలి. నిజంగా ప్రభు ఎంతగా ఆ సిలువ మనం ధ్యానించేటప్పుడు ఆయన సిలువను ఒక్కసారి చూసుకుంటే మనం బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోయి మనం ప్రభువుని గురించి, ప్రభు మీద ప్రేమతో బాధపడతాం. అందుకే సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 69వ కీర్తనలో కూడా ఈ ఒక్క మాటతో ముగిచ్చేస్తాను. 69:20 కూడా దావీదు గారు రాస్తాను, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించిపోవచ్చు, నా కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరునూ లేకపోయేది, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరునూ కానురేరి, వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి. ఎవరు లేరు చుట్టూ కరుణించే వాళ్ళు, దయదలిచే వాళ్ళు ప్రభుని. నిజంగా అటువంటి విధంగా దేవుడు శిష్యులు కూడా ఆఖరికి పారిపోయినాడు, ఒక్క యోహాన్ గారు తప్ప. అందుకే ప్రభుకి హృదయం ఎరిగిన దేవుడు ఆయన ఎక్కువగా యోహాన్ని ప్రేమించారు. తన తల్లిని కూడా యోహాన్ గారికి అప్పగించారు. చివరి వరకు ఆయన నిలిచి ఉన్నాడు. నిజంగా అందరూ పారిపోయినారు. కాబట్టి ప్రభువుని ఓదార్చే వాళ్ళు లేరు, కరుణించే వాళ్ళు లేరు, దూషించే వాళ్ళే, తిట్టే వాళ్ళే, నిందలు మోపే వాళ్ళే, కొట్టే వాళ్ళే, గుద్దే వాళ్ళే, ఫుట్బాల్ ఆడుకున్నారు. నిజంగా ప్రభువుని 4 కోచ్లు 4 కూడా ఫుట్బాల్ ఆడుకున్నారు. నిజంగా ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ప్రభువుది.
అంత దయనీయమైన పరిస్థితి. నిజంగా ప్రభు అంతగా మన కొరకు తగ్గించుకున్నాడు. ఎవరి ముందైనా ఒక 2 మాటలు అంటేనే మనం చాలాసేపు ఫీల్ అవుతాం కదా, చాలా షేమ్ ఫీల్ అవుతాం. అందరి ముందు నన్ను అనేసారు, అందరి ముందు నన్ను మాట్లాడేశారు అని మనుషులంగా మనం. కాబట్టి ప్రభు అయితే అంటే నిర్దోషిని కూడా ఆ విధంగా మాట్లాడేటప్పటికీ ప్రభు అంత బాధలో కూడా మనల్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆయన క్షమించుకున్నాడు నిజంగా. కాబట్టి యూదులైతే మా మీద, మా పిల్లల మీద ఉండనేయండి అని పాపం వాళ్ళ శిక్ష తెచ్చుకున్నారు తప్పించి ప్రభు శిక్షించేవాడు కాదు. యూదులను కూడా ప్రభు శిక్షించలేదు, ప్రభు పని చేయలేదు. ప్రభుని సిలువ వేసినందుకు దేవుడు పగ తీర్చుకున్నాడు అనుకుంటారేమో, వాళ్ళే వేసుకున్నారు వాళ్ళ మీద వాళ్ళు. మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అంటే ఆ మాట ఎవరి నోటి వాక్కు వాళ్ళకి నెరవేరుతుంది. అది నెరవేరి వాళ్ళు తర్వాత సిలువ వేసిన యూదులు ఎన్నో శ్రమలు పొందటం మనం చూసినాం. ఈ విధంగా దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడుగా ఉండి మనకు నిత్య రాజ్యమునిచ్చిన పరలోకపు రాజు మనల్ని ప్రభుని స్తుతిస్తూ యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ప్రభు దీవించును గాక. ఆమేన్.